హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇద్దరు మహిళలు ఒక సీఎంతో ఢీకొన్నటువంటి సందర్భం ఎక్కడ కూడా చూడలేదు. ఈసారి సరికొత్తగా ఏపీ రాజకీయాల్లో ఇటువంటి సిచ్యువేషన్ చూడబోతామేమో అనే ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు మీరు ఈ ఫోటో సంబంధించి నారా భువనేశ్వరి ఒకవైపు, మరో విధంగా నారా బ్రాహ్మణి మరోవైపు. సో వీళ్ళిద్దరు కూడా ఒక సీఎంని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకనబోతున్నారంటే అవుననే వస్తున్నాయి కొన్ని సంకేతాలు కూడా. ఎందుకనంటే చంద్రబాబు విషయంలో గత కొంతకాలంగా 2-3 రోజులుగా కూడా అరెస్ట్ తదనంగా కావచ్చు, లేకపోతే అరెస్ట్ సంబంధించిన తర్వాత అనేక కేసులు మోపే అంశం కావచ్చు అని తరచుగా చూస్తూనే ఉన్నాం. ఒకవేళ చంద్రబాబు మీద మోపినటువంటి కేసులు కనుక రుజువు అయితే డెఫినెట్గా అతన్ని జైలుకు పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇటువంటి తరుణంలో ఆ పార్టీని టేకప్ చేయాలంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది ఒక్కసారి మనం దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ నారా లోకేష్ చంద్రబాబు, ఇప్పటికే నారా చంద్రబాబు విషయంలో సుమారుగా 10 నుంచి 13 సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అనేక అక్రమాలు జరిగినాయి, అవినీతి ఆరోపణలు జరిగిన కారణంగా A37 అంటూ కూడా తన మీద రిమాండ్ తరలించి ఏకంగా రాజమహేంద్రవరంలోని ఒక సెంట్రల్ జైలు కూడా తరలించి అక్కడ జైలు జీవితాన్ని కూడా చంద్రబాబుకు రుచి చూపినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ తరుణంలో ఇక్కడ చంద్రబాబు కనుక 13 సెక్షన్ల మీద కేసు పెట్టిన తరుణంలో దాంట్లో చాలా కీలకమైన ఒక సెక్షన్ అయితే ఉంది. ఈ సెక్షన్ కనుక రుజువు అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తోంది. అరెస్ట్ చేసి జైల్లో బంధించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోంది. సో నిజంగా ఆ సెక్షన్ కనుక రుజువు అయితే ఇటువంటి రాజకీయ పరిస్థితులు మారితే కనుక ఎటువంటి నిర్ణయం టీడీపీ పార్టీ తీసుకోబోతోంది. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ని కూడా ఇరికించేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం డెఫినెట్గా నారా లోకేష్ని కూడా ఒక రకంగా లాక్ చేసే దిశగా అయితే కనిపిస్తోంది. సో మరి ఇద్దరు కనుక లాక్ అయిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రస్తుతానికి టీడీపీ నుంచి యువనాయకుడిగా యోగలం పాదయాత్ర చేపడుతున్నటువంటి నారా లోకేష్ ఇద్దరి కనుక లాక్ చేస్తే డెఫినెట్గా అక్కడ ప్రత్యామ్నాయంగా టీడీపీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల్లో బలాన్ని చేకూర్చాలన్నా, టీడీపీ గౌరవాన్ని కాపాడాలన్నా, టీడీపీ ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా ఉండాలన్నా కూడా ఒక ప్రత్యామ్నాయం అవసరమైతే ఉంటుంది. ఆ క్రమంలోనే ఇద్దరు నారా భువనేశ్వరి మరోవైపు నారా బ్రాహ్మణ్ ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి అండగా నిలబడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ ఈ కేసులు కనుక రుజువై డెఫినెట్గా ఇద్దరు తండ్రి కొడుకులైనటువంటి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరిని కూడా లాక్ చేసి ఆ ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి జైలు కనుక తరలిస్తే ఒక ఆప్షన్గా వీళ్ళ పేరు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్డ్గా ఏ రకమైన కేసులు మోపబడ్డాయి, లేకపోతే ఏ రకమైనటువంటి కేసులు మోపబడ్డాయి, చంద్రబాబు మీద ఎటువంటి కేసులు నమోదు చేశారు ఒక విషయం కనుక మనం చూస్తే ఇది ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎప్పుడు 2021లో దీనికి సంబంధించి ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి అజయ్ రెడ్డి అనే ఒక చైర్మన్, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అజయ్ రెడ్డి అనే ఒక చైర్మన్ ఆయన నియామక తర్వాత నా శాఖలో ఏదో తప్పిదాలు జరిగినాయి గత ప్రభుత్వంలో, దీనికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఒక కంప్లైంట్ ఆధారితంగా కొంతమంది పేర్లు జోడించి ఇక్కడ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 ఇట్లా 13 సెక్షన్ల కింద ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. సో మొదట్లో కేవలం 7 పేరు మాత్రమే జోడించారు. ఆ 7 పేర్లు మాత్రమే కేవలం అధికారులకు సంబంధించిన విషయాల్లోనే, అది కూడా కొంతమంది కింది స్థాయి అధికారులే తప్పిదం చేసిరు. కొన్ని షెల్ కంపెనీలు పెట్టి 371 కోట్ల రూపాయలటువంటి దుర్వినియోగపరిచిరు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట విద్యార్థులకి స్కిల్స్ ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఉద్యోగరీత్యా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో 371 కోట్ల ఆక్రమణ జరిగిందంటూ కూడా ఒక రకంగా ఆరోపణతోని ఈ రకమైనటువంటి ఒక కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి. సో ఈ యొక్క కంప్లైంట్ ఆధారితంగా ఒక 7 మీద కేసు బనాయించి ఈ సెక్షన్ల మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఉన్న పలంగా ఎందుకు చంద్రబాబు పేరు తీసుకురావాల్సి వచ్చిందంటే 2021లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత నిన్న చంద్రబాబుని జైలుకు తరలించే ముందు చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రి, రాజకీయంగా దిగ్గజంగా ఉన్న వ్యక్తిని అనేక మంది అడ్డుకుండడం కావచ్చు, టీడీపీ కార్యకర్తలు అడ్డుపడడం కావచ్చు, ఉన్న పలంగా ఒక్కసారిగా తన యొక్క యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో తను పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ అధికారులు మోహరించి చంద్రబాబును ఉదయాన్నే 6 గంటలకు తరలించిన పరిస్థితి. మరి అప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడైతే కోర్టు ముందు హాజరుపరిచారో కోర్టులో ఏం తెలిపారన్న విషయం కనుక గమనిస్తే ఇది రిమాండ్ రిపోర్ట్. అయితే కోర్టు ముందు ఆ కోర్టు ఇచ్చినటువంటి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముందనంటే ఉదయాన్నే 6 గంటలకి సిఐడి అధికారులు వచ్చి
అక్కడ తనని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో సాయంకాలం కల్లా శనివారం సాయంత్రం కల్లా కూడా ఒకసారిగా విజయవాడకు చేరుకోవడం, తర్వాత ఆదివారం రోజున కోర్టు ముందు హాజరుపరచడం. సో ఇటువంటి తరుణంలో రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఈ సెక్షన్ మనం ఒకసారి గమనిస్తే కనుక 120B, 166, 167, 418, 420, 420, 465, 468, 471, 409, 201 ఇట్లా 13 సెక్షన్ల మీద చంద్రబాబు మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇదే కేసులో చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎంత అక్యూజ్డ్ పర్సన్ ఎంత అంటే అక్యూజ్డ్ 37గా చంద్రబాబు పేరును జోడించిన పరిస్థితి. ఒకసారి ఈ సెక్షన్ల విషయం మన పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక సెక్షన్లో ఏ రకమైనటువంటి శిక్ష విధించే అవకాశం ఉంటుంది, సెక్షన్లో ఎటువంటి సెక్షన్ మోపిరన్న ఒక విషయం మనం గమనిస్తే కనుక క్రిమినల్ కాన్స్పిరసీ విత్ ఏ కామన్ ఆబ్జెక్ట్ అండ్ ఇంటెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ డిస్ఆనెస్ట్ అండ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ మిస్అప్రోప్రియేషన్ ఆర్ అదర్వైజ్ కన్వర్షన్ ఫర్ ఓన్ యూజ్. అంటే మొత్తం మీద ఇది చాలా కీలకమైన సెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ చంద్రబాబు మీద బనాయించినటువంటి సెక్షన్లో అనేకంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 409 అనేది చాలా కీలకమైన సెక్షన్. ఎందుకంటున్నా అంటే ఇక్కడ 420కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 420 అంటే చీటింగ్ కేసు అని కానీ, లేకపోతే నిధుల దురాక్రమణ చేసిన విషయంలో కానీ, లేకపోతే చిన్న కేసులు అంటే సుమారుగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ నిజంగానే రుజువు అయితే కనుక. అదే 409 విషయానికి వస్తే కనుక ఈ 409 అంటే ఏంటంటే కావాలనే క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కావాలనే ఒక నమ్మకం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు ఎక్కువ దీనికి సంబంధించి. సో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటనంటే అది ఏ ఐఏఎస్ అధికారి కానీ, ఐపీఎస్ అధికారి కానీ, రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరైనా కూడా ఒక నమ్మకం మీద తనకు గనక ఆ పదవిని అప్పచెప్పిన తర్వాత ఆ నమ్మకాన్ని తను చొరగనలేక, నమ్మకాన్ని విస్మరించేసి నమ్మించి ఒక రకంగా మోసం చేసేటువంటి తత్వం ఉండి ఒక రకంగా క్రిమినల్ కాన్స్పిరసీతోనే తనకు వ్యక్తిగతంగా గనక డబ్బులు జమ చేసుకునే విధంగా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, వ్యక్తిగతంగా లాభం కోసం నమ్మకాన్ని కనుక తోసిపుచ్చినట్టయితే డెఫినెట్గా ఈ 409 కేసు అయితే వాళ్ళ మీద వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే ఎటువంటి గవర్నమెంట్ అధికారినైనా కూడా, ఎటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడైనా, ఎటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ పర్సన్ అయినా కూడా ఇటువంటి కేసులు బనాయించే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద కానీ, లేకుంటే రాజకీయవేత్తల మీద కానీ, ముఖ్యమంత్రుల మీద కానీ, మంత్రుల మీద కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ రకంగా కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద మొట్టమొదటిగా కనిపించినటువంటి కేసు ఏంటంటే 409 ఎక్కువగా. ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నిన్ను ఆ స్థానంలో లేకపోతే ఆ పొజిషన్లో కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే మా నమ్మకాన్ని నిలబెట్టు, మాకు సేవ చేయమని చెప్పి. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో, అంటే ఆ నమ్మకాన్ని ప్రజలకు సేవ చేయమనేటువంటి ఒక నమ్మకంతో అక్కడ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత ఆ రకంగా కాకుండా తన సొంత లాభం కోసం, సొంత ఏజెండా కోసమే పనిచేస్తే 409 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఇది ఎక్కువగా కేసు నమోదు చేయబడితే, అయితే దీనికి సంబంధించి శిక్ష కనుక మనం చూస్తే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. సో 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఈ యొక్క సెక్షన్ సంబంధించి విధించే అవకాశం ఉంటుంది. సో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 409 సెక్షన్ కింద 10 years ఆఫ్ జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన సెక్షనే చంద్రబాబు మీద మోపబడిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక్కసారి కనుక చంద్రబాబుకు సంబంధించి ఏ రకంగా చేశారు, చంద్రబాబుకు సంబంధించి ఏ అక్యూజ్డ్ పర్సన్గా ఎక్కడ చేర్చారని మనం గమనిస్తే కనుక అక్యూజ్డ్ 37 ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అక్యూజ్డ్ 37గా చంద్రబాబు పేరు జోడించిన పరిస్థితి. అయితే 2021లో ఎప్పుడైతే అజయ్ రెడ్డి అని ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ దానికి సంబంధించి ఒక కంప్లైంట్ రేజ్ చేశారు, అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో అప్పుడు చంద్రబాబు పేరు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఒక నంద్యాల పర్యటిస్తున్న తరుణంలో ఒక్కసారిగా అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం, పోలీసు అధికారులు వచ్చి అరెస్ట్ చేసే దిశగా ఆయనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసి విజయవాడ తరలించడం, ఒక్కసారిగా కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో A37గా చేర్చడం చాలా ఆసక్తికరంగా మారింది. అటు 409 సెక్షన్ మీద కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా ఒక రకంగా ఆసక్తిగా మారింది. అయితే ఇటువంటి సెక్షన్లో ఎక్కువగా ఉంటుంది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విషయంలో నమ్మకాన్ని నమ్మించి మోసం చేసిన తరహాలో కూడా ఒక రకంగా అధికారులు పవర్ని దుర్వినియోగపరిచే తన సొంత లాభం కోసమే వాడుకున్నారు, దురాక్రమణ జరిగిందన్న తరుణంలో 409 కేసు సెక్షన్ కింద కేసు నమోదవడం జరుగుతుంది. 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా దీనికి సంబంధించి కేసులు విధించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో చంద్రబాబు మీద కనుక ఇటువంటి కేసు రుజువు అయితే డెఫినెట్గా చంద్రబాబుకి శిక్ష పడితే కనుక రాజకీయాల్లో ముందు రోజుల్లోనే ఎలక్షన్లో కంటెస్ట్ చేసే అవకాశం కానీ,
పార్టీ కోసం పనిచేసే అవకాశం కానీ కార్యకర్తలకు ధైర్యంగా ఉండే అవకాశం కానీ ఇటు పరిస్థితులు లేకపోవచ్చు. సో ఇటువంటి తరుణంలో పార్టీకి ఒక ప్రత్యామ్నాయం డెఫినెట్గా అవసరం ఉంటుంది. ఒకవేళ లోకేషే కనుక పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా కనుక మారేటువంటి అవకాశం ఉంటే నెక్స్ట్ టార్గెట్ లోకేష్ అంటూ చాలా క్లియర్గా లోకేష్ పేరు కూడా కొన్ని విషయాల ప్రస్తావనకు వస్తుంది. లోకేష్ పేరును కూడా ఇందులో చేర్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా ఆ తర్వాత మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న లోకేష్ను కూడా ఈ సెక్షన్ల కింద ఆయన పేరు కూడా జోడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ విషయాల్లో ఈ రాజకీయ కోణం అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణలు. డెఫినెట్గా టీడీపీ చేసేటువంటి ఆరోపణలు చూస్తే కనుక కొంచెం లోతుల్లో కనుక వెళ్తే రాజకీయ కోణం అనే విషయం అయితే మనకు కూడా తెలుస్తున్న అంశం. ఎందుకంటే గతంలో కొన్ని మర్డర్ కేసు లాంటి విషయాల్లో కావచ్చు, చాలా కీలకమైన సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ఈ తరహా అరెస్టులు కానీ ఈ తరహాలో జరిగిన సందర్భం కానీ ఏపీ రాజకీయాల్లో లేదు. కానీ ఒకసారిగా చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడంతో అక్కడ మొత్తం కూడా సంచలనం అయిపోయింది. టీడీపీ ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఒక రకంగా ప్రజలు కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏదైతే అరెస్ట్ జరిగిందో ఈ అరెస్ట్ తర్వాత చాలా కాన్స్పిరసీగా అంటే చాలా ఎత్తుగడలతోనే వైసీపీ తన మూవ్స్ వేస్తోంది, వైసీపీ తన అడుగులు వేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కేసు విషయంలో A37గా చంద్రబాబు నాయుడు పేరును జోడించడం ఇల్లీగల్. అది ఇల్లీగల్ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఇల్లీగల్ అని చెప్పి ఆ టీడీపీకి సంబంధించి ఒక నాయకుడు కోర్టుకు వద్దకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఒక వివరం కనుక వెళ్తే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మనకు సీఎం, సో సీఎం తర్వాత అనేక పోస్టులు ఉంటాయి, అనేకంగా కింది స్థాయి అధికారులు ఉంటారు. సో ఈ కింది స్థాయి అధికారుల్లో ఇట్లా ఎవరో ఒకరు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక అవినీతి చేశారని చెప్పి ఒక ఆరోపణ వస్తే దాన్ని నేరుగా చంద్రబాబుకి ఎట్లా ఆపాదిస్తారు, చంద్రబాబుని ఎట్లా అక్కడికి తీసుకెళ్తారు, నిధులు ఒక రకంగా నిధుల కేటాయింపు కానీ నిధులకు సంబంధించినటువంటి డైవర్సిఫై జరిగి సొంతగా చంద్రబాబు కనుక లాభపడి ఉంటే ఇక్కడ నిధులు మరలించినటువంటి కింది స్థాయి అధికారులు ఉన్నటువంటి అజయ్ కల్లా ఆ తర్వాత ప్రేమ్ చంద్రారెడ్డి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళని కూడా కాన్స్పిరసీ విషయంలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిని కూడా టచ్ చేయకుండా నేరుగా చంద్రబాబే దీనికి కారణం అంటూ కూడా వైసీపీ ప్రభుత్వంలో అక్కడ సిఐడి అధికారులు తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేయడం, రిమాండ్ తరలించడం, జైల్లో బంధించడం కూడా సవాల్ చేస్తూ ఒక టీడీపీ నాయకుడు దీనికి సంబంధించి హైకోర్టు వెళ్ళడం జరిగింది. సో ఒక రకంగా పిటిషన్ వేసిన సందర్భం కనిపిస్తాం. అయితే వాస్తవానికి చెప్పాలంటే నేరుగా ఇట్లా వెళ్ళడం అనేది కూడా ఒక రకంగా ఎటువంటి ఇల్లీగల్ అనే ఒక విషయంలో కూడా చాలా వరకు లోతులుగా మనం గమనిస్తే కనుక ఇక్కడ నిధులు విడుదల చేసిన అధికారులు ఉన్నారు, ఆ తర్వాత దానికి సంబంధించి శాఖపరమైనటువంటి ఒక చైర్మన్ ఉంటారు, ఆ తర్వాత అక్కడ ఓవరాల్గా దీన్ని పర్యవేక్షించినటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి. సో ఇవన్నిటిని ఎక్కడ కూడా టచ్ చేయకుండా నేరుగా చంద్రబాబు వరకు వెళ్ళారు అనే ఒక తరహాలోనే ఆ టీడీపీ నాయకుడు ఒక పిటిషన్ హైకోర్టులో వేసిండు. సో ఇది మొత్తం చంద్రబాబుకు సంబంధించిన అంశాలు కావచ్చు, చంద్రబాబు మీద మోపినటువంటి ఆ సెక్షన్లు కావచ్చు, చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసు విషయం కావచ్చు. సో ఇదంతా ఓకే అయితే ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళిద్దరి పేరు ప్రస్తావనకి ఎందుకు వస్తోంది? బ్యాక్ టు నారా భువనేశ్వరి బ్రాహ్మణి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎందుకు వీళ్ళ పేరు ప్రస్తావనకు వస్తున్నారంటే ఇద్దరిని ఇప్పటికే నారా చంద్రబాబుని లాక్ చేసే దిశగా అనేక కేసులు మినహా అయితే అక్కడ పెట్టిన పరిస్థితి, ఆ తర్వాత నారా లోకేష్ను కూడా టార్గెట్ చేసే దిశగా అక్కడ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోంది. లేకపోతే కొన్ని పేర్లలో కూడా నారా లోకేష్ ప్రస్తావన వస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. సో ఇద్దరు కనుక టార్గెట్ అయితే పార్టీకి ప్రత్యామ్నాయంగా వీళ్ళిద్దరే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అయితే గతంలో కొంతమంది మహిళల రకంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ సక్సెస్ రేట్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఇదే టీడీపీ పార్టీకి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారికి సంబంధించి ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆ పార్టీ నుంచి ఆ పదవి నుంచి సీఎం పదవి నుంచి పక్కకు వచ్చి ఆ స్థానంలో చంద్రబాబు గారు అక్కడ ఆ సీఎం అయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు ఒక్కసారిగా ఆ స్థానం కోసం ప్రయత్నం చేశారు. డెఫినెట్గా ఆ పొజిషన్ అక్వైర్ చేయడం కోసం ట్రై చేశారు. కానీ అంతటి స్థాయిలో అక్వైర్ చేయలేకపోయారు, ఆ స్థాయి వరకు వెళ్ళలేకపోయారు. దానికి కారణం కుటుంబీకుల నుంచి సపోర్ట్ లేదు, అదేవిధంగా పార్టీ నుంచి కూడా తనని ఒక రకంగా పక్కకు పెట్టిన ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద అనేక ఒడిదుడుకుల తర్వాత తను ఆ స్థాయి వరకు వెళ్ళలేకపోయారు. నేరుగా ఒక ముఖ్యమంత్రిని ఢీకొనేలాగా ముఖ్యమంత్రికి ప్రతిపక్షంగా వెళ్ళలేకపోయారని చెప్పుకోవచ్చు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక మహిళగా తను ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రయత్నం మొత్తం కూడా విఫలమైపోయిన తర్వాత ఆ మేరకు ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఇద్దరు ఎట్లా చూసినా కూడా లక్ష్మీపార్వతి విషయంలో చూసినా, ఆ తర్వాత వైఎస్ విజయమ్మ విషయంలో చూసినా ఇద్దరు కూడా అంత స్టేచర్లో అంటే వాళ్ళ రాజకీయాల్లో తన భర్త తర్వాత రావడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత స్టేచర్గా అంత స్థాయిలో రాలేకపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఢీకొనే స్థాయి వరకు కానీ లేకపోతే ఆ స్థాయిలో వాళ్ళు పార్టీలోనే ఒక రకంగా పొజిషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ముఖ్యమంత్రి ఢీకొనే స్థాయిలో పార్టీ పగ్గాలను మొత్తాన్ని చేపట్టి
వాళ్ళు సక్సెస్ అయ్యారనంటే మాత్రం ఒక రకంగా కుటుంబాలకు సంబంధించి కలహాల కారణంగానే, కుటుంబంలో జరిగిన సమస్యల కారణంగానే చేయలేకపోయారని ఒక మాట అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి విషయానికి వస్తే డెఫినెట్గా చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. డెఫినెట్గా టీడీపీ పగ్గాలను చేపట్టి ఇద్దరు కూడా వాళ్ళ పార్టీ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ మద్దతుగా ఉండాల్సింది. ఇప్పటికే లోకేష్ యువగలం పాదయాత్రకు సస్పెండ్ పడింది, బ్రేక్ పడిందని ఏకంగా నారా లోకేష్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు చంద్రబాబు ఏమో అక్కడ జైల్లో ఉన్న పరిస్థితి. సో దీన్ని ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తాం. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో 15 రోజులు రిమాండ్ రిపోర్టు విధించడం జరిగింది. 15 రోజుల్లోపు హౌస్ అరెస్ట్ చేయాలంటూ కూడా చంద్రబాబు తరపునటువంటి సిద్ధార్థ్ లూత్రా అడ్వకేట్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా, బందోబస్తు ఇవ్వాలన్నా కూడా, లేకపోతే మెడికేషన్ ఇవ్వాలన్నా కూడా జైల్లోనే ప్రొవైడ్ చేస్తామంటూ మరోవైపు ప్రభుత్వం తరఫున డీజీ కోరుతున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటిలోపు చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో దీన్ని ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ తరహాలో కానీ, కస్టడీ రిపోర్టు పెంచేటువంటి రిమాండ్ రిపోర్ట్ పెంచే అవకాశం కానీ, లేకుంటే కస్టడీ తీసుకున్నటువంటి సమయాన్ని పెంచేటువంటి అవకాశం కానీ చాలా పొడిగించే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మన ఇండియన్ జడ్జిమెంట్ ప్రకారంగా, ఇండియన్ జుడిషియరీ ప్రకారంగా ఎప్పుడు కూడా కేవలం 4-5 నెలల సమయంలో అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఎటువంటి తీర్పు రాబోతుంది, దాని తీర్పుకు సంబంధించి ఎన్ని రోజుల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా కస్టడీ తీసుకోవాల్సిన పదే ఇరకాటంలో పెట్టి రాజకీయంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. పదే న్యాయస్థానం వద్దకు వెళ్ళి హాజరు కావడం కావచ్చు, లేకుంటే పోలీసుల వద్దకు వెళ్ళి హాజరు కావడం కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో భాగస్వామిగా ఉండాల్సిన అవసరం కావచ్చు, ఇవన్నీ పదే ఇరకాటంలో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే కొన్ని ఉదాహరణలు మనం మాట్లాడుకుంటే ఢిల్లీకి సంబంధించిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్. సో ఒక లిక్కర్ స్కామ్ ఆరోపణ కారణంగా, మరొక స్కామ్ ఆరోపణ కారణంగా వాళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి పడి కూడా జైల్లోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒక మాజీ ఉద్ధవ్ ఠాక్రే పీరియడ్లో పనిచేసిన ఒక మంత్రి కూడా ఈ రకంగానే ఒక ఆరోపణ కారణంగా జైలుకి వెళ్ళడం, తన మీద కూడా అనేక కేసులు బనాయించిన తర్వాత ఆయన జైలు జీవితం గడపడం, ఇట్లా తరచుగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారంగా వెంటనే దీనికి సంబంధించి తీర్పు రావడం, లేకపోతే వెంటనే శిక్ష అమలు కావడం, శిక్షకు సంబంధించి బెయిల్ రావడం లాంటి ఘటనలు చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఎలక్షన్స్కి కేవలం సుమారుగా 1 సంవత్సరం కాలం మాత్రమే ఉంది. ఈ సంవత్సరం కాలంలోపు చంద్రబాబుకు సంబంధించి ఈ అన్ని కేసుల నుంచి, ఈ సెక్షన్ల నుంచి వచ్చిన తీర్పుల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఎలక్షన్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అవన్నీ కనుక సాధ్యం కాని నేపథ్యంలో నారా లోకేష్ని కూడా టార్గెట్గా అక్కడ ప్రభుత్వం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ సెక్షన్లలో ఏవైతే లోబడి ఉన్నాయో ఇవన్నీ కూడా తన మీద కూడా తనపైకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నారా లోకేష్ని కూడా కనుక ప్రభుత్వం కానీ, లేకుండా అక్కడ ఉన్నటువంటి సెక్షన్లు లేకపోతే న్యాయస్థానం కనుక ఇరకాటంలో పెడితే డెఫినెట్గా ప్రత్యామ్నాయంగా టీడీపీని ఆదుకున్నటువంటి కొద్దిరు వ్యక్తులు కావాలి. కాబట్టి నారా భువనేశ్వరి, మరోవైపు నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా రంగంలోకి దిగి పార్టీని సమాయత్తం చేసే దిశగా, పార్టీని కాపాడుకునే దిశగా వెళ్ళేటువంటి అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. సో మరి ఏంది ఇద్దరు కనుక బరిలోకి దిగితే ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి కనుక మనం గమనిస్తే డెఫినెట్గా 2 ప్రధానమైనటువంటి అంశాలు, రాజకీయాల్లో 2 కావాల్సిన ప్రధానమైన అంశాలతో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎమోషన్. సో రాజకీయాల్లో ప్రత్యేకంగా కావాల్సింది ఎమోషన్, అంటే ఫిజికల్ అటాచ్మెంట్ లేకపోతే ఎమోషన్ కావాలంటే ప్రజల్లోకి నేరుగా ఇద్దరు మహిళలే వెళ్తున్నారు. ఒక పెద్ద కుటుంబానికి సంబంధించి, అంటే ఒక రాజకీయ దిగ్గజ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఆ తర్వాత మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కోడలు, లేకపోతే ఒక రాజకీయ నేపథ్యం కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా నేరుగా ప్రజల్లోకి వచ్చి మాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మా మీద ఇబ్బందులకు గురి చేసే అవకాశం అనేది కనుక ప్రచారం చేస్తే డెఫినెట్గా ఎమోషన్ వర్క్ అవుట్ అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ తర్వాత మరో అంశం ఏంటంటే సింపతి. సో సింపతి కూడా వీళ్ళ విషయంలో వర్క్ అయ్యే అవకాశం. సో మొత్తం మీద ఇద్దరు కనుక ప్రచారం చేసి టీడీపీని కనుక తన చేతుల్లోకి తీసుకొని టీడీపీని కనుక ముందు వరుసలో కనుక వెళ్ళే విధంగా ప్రచారం కనుక చేస్తే ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇక నిజంగానే కనుక చంద్రబాబు మీద మోపించినటువంటి ఈ కేసుల విషయంలో రుజువు కనుక అయ్యి నారా లోకేష్ని కనుక ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఒక వార్తలు వినిపిస్తుంటారు, తనను కూడా ఇన్వాల్వ్ చేసి కనుక ఆ కేసుల విషయంలో తను ఇబ్బంది గురి చేసి ఇద్దరిని కూడా ఒక రకంగా జైలు కనుక తరలిస్తే మనం చెప్పలేము. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీ ఎప్పుడు ఏ రకంగా ఎలా మారుతుంది, ఎటువంటి రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతాయి, నిజంగానే ఇండియన్ న్యాయస్థానంలో రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యాయనంటే మాత్రం డెఫినెట్గా తీర్పు ఎవరి వైపు వస్తుందని మాత్రం ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కానీ ఒకవేళ కనుక జరిగితే, ఈ సపోజ్
ఇఫ్ సపోజ్ అది కనుక జరిగితే డెఫినెట్గా వీళ్ళు పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పార్టీ పగ్గాలు కూడా చేపట్టి ముందు వరుసలో పార్టీ ప్రచార కార్యక్రమాలు కావచ్చు, టీడీపీని ముందు వరుసలో నిలిపేటువంటి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇటువంటి దశలో నారా లోకేష్ మరోవైపు నారా చంద్రబాబు ఇద్దరు కూడా ఒకవేళ కనుక ఆ కేసుల విషయంలో ఇబ్బందులు కనుక తలెత్తి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇద్దరు కనుక ఆప్షన్గా మారితే డెఫినెట్గా ఎమోషన్ సింపతి అనే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రేపటి రోజున ఎలక్షన్స్ ఇట్లా కొనసాగి ఇట్లాగే ఎలక్షన్ టైం వరకు వచ్చి ఎలక్షన్ టైం వరకు కూడా వీళ్ళే కనుక ఆ పగ్గాలను చేపట్టి ముందు వరుసలో ఆ టీడీపీని కనుక ఉంచితే ఎలక్షన్స్ తదనంతరం ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి సర్వేల ఆధారితంగా ఇప్పుడున్నటువంటి కొన్ని ఫలితాల ఆధారితంగా ఏదైతే వైసీపీ సర్కార్కి వ్యతిరేకంగా అక్కడ పవనాలు వీస్తున్నాయో ఆ రిజల్ట్స్ కనుక నిజంగానే ఆ యొక్క సర్వేలు కనుక కార్యరూపం దాల్చి రిజల్ట్స్ రూపంలో బయటికి వస్తే కనుక ఇద్దరిట్లలో ఎవరో ఒకరు సీఎం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే జరగకపోతే, నిజంగా అది సాధ్యం కాకపోతే కనుక ఒక అనూహ్యమైన పర్సన్ ఏపీ రాజకీయాల్లో టీడీపీకి అధిష్టానం టీడీపీ తీసుకొచ్చేటువంటి ఒక రకంగా ప్రభుత్వంలో ఒక అనూహ్యమైన పర్సన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో చరిత్రలో అనేక రాష్ట్రాల్లో చూసినాం ఈ తరహాలో జరిగినాయి. సో ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకు చాలా హీట్ ఎక్కుతున్నాయి. రోజు రోజు కూడా సరికొత్త పరిణామాలతో ఉత్కంఠభరితంగా ఏపీ రాజకీయాలు సాగుతున్న పరిస్థితి. ఇవి తాజా అప్డేట్స్. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ మరి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.